కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మంచి వార్త అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల తెలంగాణ ప్రభుత్వం లోపల నిరుద్యోగులకు కొన్ని బస్సులు అనేది ఇవ్వడం జరిగింది. ఇది సెట్విన్ సర్వీసెస్ అని తెలిసి ఉండొచ్చు కొంతమంది. అప్పట్లో 30 years బ్యాక్ సంగతి మేము మాట్లాడుతున్నాము. సెట్విన్ సర్వీసెస్ అని చెప్పేసి ఇప్పుడున్న ఆటోల లాగానే అప్పుడు సెట్విన్ సర్వీసులు అనేటి వస్తుండే. ఈ సెట్విన్ సర్వీసులు ఏం చేశాయంటే సేమ్ బస్సులు అంటే ఆర్టీసీకి అనుబంధంగా ఈ సెట్విన్ సర్వీసులు అనేటివి నడిచేది. అంటే చిన్న బస్సులు 15-20 మందితోని కూడుకున్నటువంటి బస్సులు అన్నమాట. అంటే ఇప్పుడు మనకు షేరింగ్ ఆటోస్ ఏ విధంగా వస్తున్నావు 6 మంది 7 మంది తోటి అప్పుడు 15-20 మంది లోపల ఉన్నటువంటి బస్సులను ప్రవేశపెట్టినప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు దాది రాను అది మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త స్కీమ్ ఏం చేశారంటే ఇప్పుడు మహిళా సారికత పేరు మీద మహిళలకు పెత్తనాలు ఇవ్వడానికి ఎప్పుడైతే మన రామారావు తీసుకొచ్చినటువంటి మహిళా అభ్యున్నతికి సంబంధించినటువంటి పోస్టులు చాలా ఇచ్చారు. విలేజ్లల్లా మహిళా పొదుపు సంస్థలని మహిళా సంఘాలని పెట్టడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం లోపల. వాటికి రకరకాలైనటువంటి గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహకాలు ఇచ్చి మహిళలు స్వయం శక్తితోటి పైకి రావాలి అనే ఉద్దేశంతో కొన్ని స్కీమ్స్ అయితే తయారు చేయడం జరిగింది ఒకప్పుడు మన ప్రభుత్వాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అఫ్ కోర్స్ దేశంలో వేరే దగ్గర ఉండొచ్చేమో, కానీ మన దగ్గర అయితే మన ప్రభుత్వాలు మన యువతకు ఇంట్లో ఊర్లో ఉన్నటువంటి మహిళలకైతే కొంత వెసులుబాటు అనేది కల్పించారు అప్పట్లో జరిగినటువంటి వాళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్లలో. అయితే ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మహిళలకు అంటే మండలానికి ఒక గ్రూప్ లో తీసుకొని ఆ గ్రూప్ లో మహిళలకు ఒక బస్సు కేటాయిస్తున్నారు అనమాట. ఆ బస్సు అనేది వాళ్ళకు లోన్ల ద్వారా ఆ మహిళలకు ఇప్పియడము, అట్లా వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఆ బెనిఫిట్స్ ను వాళ్ళు అనుభవించేటట్టుగా చేస్తున్నారు. ఇక్కడ విషయం చూద్దాం మనం, ఇక్కడ ఎట్లా చేస్తున్నారు అనేది చూద్దాం. ఇగో బస్సులకు యజమానులు మహిళలే. అంటే ఇప్పుడు ఆర్టీసీ లోపల అద్దె బస్సులు అనేటివి ప్రవేశపెట్టిర్రు. ఆర్టీసీలలో అద్దె బస్సులను తిప్పడానికి అంటే ఎవరైతే బస్సులు అంటే ప్రైవేట్ బస్సులు అంటారు, బస్సులు ఎవరు తీసుకుని ఆర్టీసీకి అద్దెకిస్తే వాళ్లకు రెంట్ అనేది పే చేస్తారు. ఇన్ని కిలోమీటర్లు తిరగాలి, ఇన్ని కిలోమీటర్లు తిరిగితే మీకు ఇన్ని డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ఆర్టీసీ అనేది ఒక రూల్స్ పెట్టుకున్నది. ఎందుకంటే ఆర్టీసీ బస్సు కొని మెయింటెనెన్స్ చేయాలంటే కూడా ఆర్టీసీకి గుదిబండలాగా తయారవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయం ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళను తీసుకొని ప్రైవేట్ బస్సులను ఆర్టీసీ లోపల పెట్టుకొని ఆర్టీసీ అనేది నడిపిస్తుంది అనమాట. అంటే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఇప్పుడు ఇక్కడ జరిగేది అదే విషయం లోపల ఏమైంది అంటే కొత్త సిస్టమ్ లోపల దగ్గర ఇక్కడ బస్సులను పల్లె వెలుగు బస్సులు అని అంటే పల్లెటూళ్ళల్లో బస్సులు మహిళలకు ఇవ్వడము జరుగుతుందని చెప్తున్నారు. చూడండి, ఇక బస్సులకు యజమానులు మహిళలే. మహిళా సమాఖ్యలకు పంపిణీ చేయనున్న రాష్ట్ర సర్కారు. దేశంలో తొలిసారి మొదటి విడతగా 150 కొనుగోలు ఇక్కడ చేస్తున్నారు. ఆర్టీసీకి అద్దెకిస్తున్నారు. ప్రతి నెల 77,220 రూపాయలు చెల్లించనున్న రోడ్డు రవాణా సంస్థ. అంటే ఒక బస్సుకి మనం రెంట్కు పెడితే మహిళలకు దానికి సంబంధించిన డబ్బులు అనేది 77,220 రూపాయలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. దానికి కొంచెము సిస్టమ్ పెడతారు, ఇన్ని కిలోమీటర్లు తిరగాలి అని చెప్పేసి. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులు ఆర్టీసీ బస్సులకు యజమానులు కానున్నారు. ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 600 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బస్సుల కొనుగోలుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ షెర్ఫ్ వద్ద ఉండే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి తొలి విడతగా 54 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. బస్సుల అద్దెపై ఇప్పటికే ఆర్టీసీలో సెర్ఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఒక్కొక్కటి 38 లక్షల విలువైన బస్సులు మహిళా సమాఖ్యలకు సొంతం కానున్నాయి. ఈ విధంగా ఏం చేశారంటే మహిళలకు బస్సులన్నింటి కేటాయించి ఒక్కొక్క బస్సుకు రెంట్ ఇంత ఇస్తున్నాం మేమని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కొన్ని 150 బస్సులను మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారట. కొన్ని ప్రయోగాత్మకంగా చెక్ చేయడానికి. అదే బస్సు యొక్క కాస్ట్ ఎంత అంటే 36 లక్షలు. 36 లక్షలు ఇచ్చేసేసి వాళ్లకు లోన్లు కట్టుకునేటట్టుగా దాన్ని ఇచ్చేటువంటి ప్రపోజల్స్ పెట్టారు. చూడండి ఇక్కడ
बास्केट 10 मिनट का नया नाम। మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణావకాశం కల్పించిన సర్కార్ మరో కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. మహిళా సంఘాల నుంచి అద్దెకు తీసుకున్న బస్సులకు ఆర్టీసీ ప్రతి నెల అద్దె చెల్లించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా సంఘాలకు ఉపాధి కోసం వారితో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 600 బస్సులను కొనుగోలు చేసి విడతల వారీగా ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇది ఇట్లా అన్నమాట. అంటే ఇప్పుడు రేపు మహిళా దినోత్సవము మార్చి 8వ తారీఖు నాడు ఉంది. ఆ రోజున ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పడము జరుగుతుంది అనమాట. ఇది ఈ విషయంలో దీని గురించి కూడా పేపర్లల్లో వేరే వేరే పేపర్లల్లో ఇచ్చారు. ఒకసారి చూద్దాము ఏమి ఇచ్చారు అనేది. ఇక్కడ ఏది లేదు కదా. ఇగో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మహిళా సంఘాలకు 600 బస్సులు ప్రతి పేపర్లలో కూడా ఇది ఇక్కడ ఇవ్వడము జరుగుతుంది. దీంట్లో చూద్దాము, దీంట్లో ఇచ్చారా ఏమన్నా. ఇక్కడ కూడా ఇవ్వలేదు. తర్వాత దిశ లోపల చూద్దాం. దిశ లోపల కూడా ఏం లేదు. ఇక్కడ ఇచ్చారు చూడండి. తొలి విడత 150 మండలాల మహిళా సమాఖ్యలకు 150 బస్సులు ఆర్టీసీ బస్సులు అద్దెకు కేటాయించనున్నట్టు తెలిసింది. ఒక్కో బస్సు విలువ 36 లక్షలు ఉండగా ఒక్కో మండలం సమాఖ్య ఒక్కో బస్సు కొనుగోలు చేసి తెలంగాణ ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనుంది. దీని ద్వారా ప్రతి నెల ఒక్కొక్క బస్సు అద్దె కింద 77,220 రూపాయలు ప్రభుత్వం చెల్లించనుంది. ఈ మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ బస్సులు కేటాయించనుంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ సైతం ఇవ్వనుంది. మొత్తం 150 బస్సులను మండల సమాఖ్య ఆర్టీసీకి అప్పజెప్పనున్నాయి. డిమాండ్ మేర ఆయా బస్సులను డిపోల వారీగా ఆర్టీసీ వినియోగించుకోనుంది. తొలి విడతలో ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో అత్యధికంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగిన 150 మండల సమాఖ్యలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందిరా మహిళా శక్తి ప్రాధాన్యతను చాటి చెప్పేలా బస్సులపై డిజైన్లు వేయడం ద్వారా అవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వము లైవ్ లో ఉన్నా ఇందిరా మహిళా అవి ప్రత్యేక ఆకర్షణ నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మహిళా సాధికారిక దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ, రైల్వే స్టాళ్లు ఇప్పుడు ఆర్టీసీకి అద్దె బస్సుల కింద కార్యక్రమాలను తీసుకురానుంది. మహిళలను ప్రోత్సహించడం వల్లే అభివృద్ది. మంత్రి సీతక్క మహిళల అభ్యున్నతి వల్లే తెలంగాణ ప్రగతి సాధ్యం అవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తుంది. అందుకే 17 రకాల వ్యాపారాల్లో మహిళలను భాగస్వామ్యం చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ అద్దె బస్సు నడపబోతున్నది. మొదట 150 దశల వారీగా మరిన్ని బస్సులు మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకిచ్చేలా ప్రతిపాదన సిద్దం చేస్తున్నారు. భవిష్యత్తులో అన్ని ఆర్టీసీ అద్దె బస్సులను మహిళలకు కేటాయించేలా విధి విధానాలను రూపొందిస్తున్నాం. ఇందులో పాటు అన్ని వ్యాపారాల్లోకి మహిళలను ప్రోత్సహించేలా ప్రభుత్వం పనిచేస్తుంది. మార్చి 8న పెరేడ్ గ్రౌండ్ లో ఇందిరా మహిళా శక్తి 2025 ద్వారా మా కార్యాచరణను ప్రకటిస్తాము అని చెప్పడం అయితే జరిగింది. మన మహిళలకు మహిళలే మహారాజులు, మహారాజులు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము మంచి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినందుకు వాళ్ళని మనము స్వాగతిద్దాము.
మహిళలను ప్రతి రంగాలలో కూడా ముందుండాలని చెప్పేసి స్వాగతిద్దాము. అయితే గవర్నమెంట్ తరఫు నుంచి 17 రకాల వ్యాపారాలలో మహిళలను భాగస్వామ్యం చేసుకుంటుందంట. ముందు మనము అనేది చూద్దాం. ఎవరు ఏదైనా సరే మంచి పనులు చేస్తే మంచిదే అని అంటారు.